పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తుంది. ఇక ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తీరాలకు దగ్గరగా వస్తున్న మోంతా తుఫాన్ ఉధృతి భారీగా పెరుగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులైతే కొనసాగుతున్నాయి. ఇక వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం తుఫాన్ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడి ఆంధ్ర తీరానికి దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని కూడా సూచిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, డెఫినెట్ గా క్షణ క్షణానికైతే భయం భయం అన్నట్టుగానే పరిస్థితి కొనసాగుతుంది. కాసేపటి క్రితమే కాకినాడ మచిలీపట్నం ఏదైతుందో ఆ తీర ప్రాంతానికి మోంతా తుఫాన్ అయితే చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి రావద్దు అంటూ కూడా కాసేపటి క్రితమే స్థానిక అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ ఒకటి ఏదైతే 90 నుంచి 110 వరకు కూడా గాలి వేగం ఏదైతే ఉంటుందో దానివల్ల తీవ్ర స్థాయిలోనే నష్టం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక బృందాలన్నీ కూడా ప్రస్తుతం కాకినాడ తీరానికి చేరుకున్నాయి. దాంతో పాటు నెల్లూరుతో పాటు చుట్టుపక్కల ఏదైతే దీనికి సంబంధించినటువంటి తుఫాన్ కు సంబంధించినట్టు మోంతా తుఫాన్ ఏదైతే తీవ్ర స్థాయిలో రాబోతుందో దానికి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఐఎండి చాలా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. డెఫినెట్ గా ఈ రోజు రాత్రి గడిస్తే తప్ప దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఎలా ఉండబోతుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఐఎండి కాసేపటి క్రితమే కొన్ని ప్రకటనలు అయితే విడుదల చేయడం జరిగింది. వాళ్ళు విడుదల చేసినటువంటి ప్రకటన ఏదైతుందో 3-4 గంటల సమయంలో రానున్నటువంటి 3-4 గంటలు ఏదైతుందో అవి చాలా కీలకము. డెఫినెట్ గా ఈ 3-4 గంటల్లోనే తీరం దాటే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో మోంతా అలర్ట్ ఏదైతే ఉందో కొనసాగుతుంది. మనం కూడా రాజనీతి తరపున చెప్పబోతున్నాము. ఎవరైతే తుఫాను దీనికి సంబంధించినటువంటి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా మీరందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలో ఉండడం దీనికంటే ఏదైతే సురక్షితంగా ఉండాల్సినటువంటి ప్రాంతాలు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో పునరావాస కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉండడం ఎంతో మంచిది అని అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఈ కొంతమంది స్థానికంగా ఉండేటటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు ఇలాంటివి మేము చాలానే చూసాము. ఇవి మాకేమి కొత్తేమి కాదు, మేము ఇళ్ల నుంచి కదిలే ప్రసక్తి లేదు, ఇంట్లోనే ఉంటామంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో అధికారులకు కాస్త తలనొప్పిగా ఉన్నప్పటికీ కానీ వాళ్ళు నచ్చ చెప్తున్నారు. మీకు ఏదైనా నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి మీకు అందాల్సినటువంటి ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే ఇతర సహాయం అన్ని కూడా అందుతాయి. కానీ ఇప్పుడు ఇళ్లలో ఉండడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నప్పటికీ కానీ ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. అక్కడ ఉన్నటువంటి మహిళలు మేము అనేక తుఫాన్లను చూసాము, ఇప్పుడు మోంతా తుఫాన్ ఏదైతే ఉంది ఇది వచ్చినంత మాత్రం మాకేమీ పెద్ద నష్టమేమి లేదు అంటూ కూడా వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. డెఫినెట్ గా కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం ఏదైతే ఉందో ఆ మధ్య తీరాన్ని అయితే మోంతా తుఫాన్ కాసేపటి క్రితమే తాకినటువంటి నేపథ్యంలోనూ రానున్నటువంటి 3-4 గంటలే అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఆ 3-4 గంటల తర్వాత ఈ పెద్ద నష్టమే భారీ నష్టమే జరిగే అవకాశం ఉంది. కానీ ప్రాణ నష్టము, పంట నష్టం ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇవి జరగకపోతేనే వెల్ అండ్ గుడ్. ఎలాగూ వచ్చేటటువంటి మోంతా తుఫాన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా ఆపలేదు, అది ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇంకా ప్రాణ నష్టము, దాంతో పాటు దీనికి సంబంధించినటువంటి పంట నష్టం ఏదైతుందో అది జరగకుండా చూడటమే ప్రధానం. కాబట్టి దాని మీదనే ప్రధానంగా కూడా దృష్టి పెట్టారు. మొబైల్ టవర్స్ ఏవైతే ఉంటాయో అంటే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు సెల్ సిగ్నల్స్ కావచ్చు, లేకపోతే కరెంట్ పవర్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, వాటన్నిటికీ ఆల్టర్నేట్ గా వెంటనే వాటన్నిటిని కూడా పునరుద్ధరించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దాంతో పాటు ప్రత్యేక బృందాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అయితే ఇప్పటికే రంగంలోకి దిగిపోయినటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు. ఎక్కడైతే తీరం దాటే అవకాశం ఉంది, ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉందో ఆ ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ ఉన్నారు. ప్రజలను చిన్న పిల్లలను వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పైనా సరే అక్కడి నుంచి పంపించడానికి కావాల్సినటువంటి చర్యలను కూడా చేపట్టారు. ఇవాళ రేపు దీని ప్రభావం ఉంటుందంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చిన పరిస్థితి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అయితే ఉధృతి బాగా పెరిగే అవకాశం ఉంది. అంటే రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందా? ఈ ఉధృతి ఎలా ఉండనుంది? అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? మీరు చెప్పినట్టుగానే ఈ రోజు చాలా కీలకం, అత్యంత కీలకం. ఈ రోజు రాత్రి తర్వాత రేపు ఎల్లుండి ఇప్పటికే
భారీ వర్షాలు అనేది మొదలైన నేపథ్యంలోనే వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి, అతి భారీ వర్షాలు పడబోతున్నాయి. దానికి తోడు ఈదురుగాలులు ఏవైతే ఉన్నాయి, వర్షం పడితే ఓకే, వర్షం పడినంత మాత్రాన చాలా మంది కూడా ఇళ్ళ నుంచి బయటికి రారు, ఆ తర్వాత వాటర్ అంతా ఫ్లోటింగ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ కేవలం వర్షం ఒక్కటే కాదు కదా, వర్షంతో పాటు ఇక్కడ ఈదురుగాలు అంటే గాలి తీవ్రత ఏదైతే ఉంటుందో అది చాలా వేగంగా ఉండబోతుంది. 190 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తే ఖచ్చితంగా కూడా మనుషులు నిలబడ్డం కానీ, లేకపోతే చెట్లు కావచ్చు, స్తంభాలు కావచ్చు, పెద్ద పెద్ద హోర్డింగ్లు కావచ్చు, ఏవి కూడా ఉండే అవకాశం లేదు. అవన్నీ కూడా కొట్టుకొని పోయే అవకాశం ఉంది. అవన్నీ పూర్తిగా కూడా అంత స్థాయిలో భారీగా ఆస్తి నష్టం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇది కోలుకోలేని దెబ్బ. సో వాటి ప్రజలు కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే, మేమైతే ఇళ్ల నుంచి బయటికి రాము, మాకు ఇక్కడ మేము ఏమైనా సరే ఇక్కడే ఉంటామని చెప్తూ ఉండడము, అధికారులు వాళ్ళకి నచ్చ చెప్పడం, ఇదంతా కూడా జరుగుతుంది. అయితే రేపు ఏదైతే ఉందో, రేపు ఎల్లుండి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. నెల్లూరు వరకు, శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే నెల్లూరు వరకు కూడా, రాయలసీమలో కూడా ఎంటర్ అవుతున్న నేపథ్యంలోనే అతి భారీ వర్షాలు కురిస్తే ఆ అతి భారీ వర్షాల నేపథ్యంలో జరిగేటటువంటి నష్టం ఏదైతే ఉందో, ఇప్పటికే 2 ప్రాణాలు కోల్పోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇంకా ప్రాణ నష్టం అనేది జరగకుండా ఉండడం అనేది కీలకం. కాబట్టి ప్రాణ నష్టం మీదనే ప్రధానంగా కూడా ఎవరు ఎక్కడ కూడా చిక్కుకోకుండా, ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి చర్యలు అయితే ప్రస్తుతానికి చేపట్టారు. ఇంకొక 3 గంటలు, జస్ట్ ఒక 3 గంటలు మాత్రమే అవుతుంది. 3 గంటల్లో తీరాన్ని అయితే దాటబోతుంది మొంతా తుఫాన్ ఏదైతుందో. 3 గంటల తర్వాత తీరాన్ని దాటిన తర్వాత ఆ తీరాన్ని ఎక్కడ దాటబోతుంది అనేది చాలా కీలకం. వన్స్ తీరం దాటేస్తే మాత్రము దాని ప్రభావం తగ్గుతుంది, కానీ అది వచ్చి చేసిన నష్టం ఏదైతే ఉంటుందో ఆ నష్టం మాత్రం ఎంత చెప్పినా చేయలేము. అది ప్రాణాలు కాదు, మూగజీవాలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, లేకపోతే పెద్ద ఏదైనా సరే ప్రతిదీ కాదే దాని నష్టం మాత్రం కలిగించి 3 గంటల తర్వాత పెద్ద విపత్తునే క్రియేట్ చేసి అయితే మొంతా తుఫాన్ వెళ్ళబోతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.